హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను ముందు రోజే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఉదయం అంత తొందరగా అంత పని ఏమి ఉండదండి. ముందు రోజు అన్ని పనులు చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా మనం నీట్గా నింపాదిగా అన్ని పనులు చేసుకోవచ్చు. నేను కిచెన్ అనేది నైట్ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే అయితే బెడ్ అనేది నీట్గా సర్దుకుంటాను. చాలామంది ఉదయం లేచిన తర్వాత బెడ్షీట్స్ అండ్ అలాగే దుప్పట్లు మడత పెట్టకుండా అలానే ఉంచేస్తారు సాయంత్రం వరకు. అలా ఎప్పుడూ ఉంచుకోకూడదు. మనం లేచిన వెంటనే ముందుగా అయితే బెడ్షీట్స్ ఇవన్నీ నీట్గా సర్దుకొని బెడ్ మీద ఉన్న దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఇలా అయితేనే ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ అలాగే మనకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎక్కడవక్కడ చిందరవందరగా ఉన్న సామాన్లు అలానే ఉంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండి ఇంకా మనకు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి కొన్ని టిప్స్ అనేటివి ఫాలో అయితే హౌస్ వైఫ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. నా ఛానల్లో క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. హౌస్ వైఫ్స్కి అయితే చాలా యూస్ఫుల్ వీడియోసే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. బెడ్ ఇవన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత నేను ఇక్కడ లివింగ్ రూమ్లో ఉన్న సోఫా కూడా నీట్గా సర్దుకుంటాను. అంటే మనము సోఫా మీద కూర్చుంటాము, మన కాళ్ళకున్న డస్ట్ అనేది సోఫాకి అంటి ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒకసారి ఇలా సోఫా మీద ఉన్న కవర్స్ అనేటివి నీట్గా దులిపేసి మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను వీక్లీ వన్స్ ఒకసారి అయితే సోఫా కవర్స్ కూడా క్లీన్ చేస్తాను. సోఫానే కాదు, చైర్స్ అయినా దివాన్ కట్ ఏవైనా ఉంటాయి కదా లివింగ్ రూమ్లో వస్తువులు, అవి మనం మార్నింగ్ ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్ర లేవకముందే మనం కొన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు క్లీన్ చేసామంటే ఈవినింగ్ వరకు అవి అలానే ఉంటాయి కాబట్టి. ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు అనేది ఒకసారి మాప్ పెట్టుకుంటాను. ఇల్లు ఒకసారి నీట్గా తుడిచేసి మాప్ పెట్టుకుంటే మనకి ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా ఈ పనే ఉండదు. ఈవినింగ్ ఒకసారి కూడా నీట్గా ఇల్లు తుడుచుకుంటే సరిపోతుంది. నేనైతే డైలీ మాప్ పెట్టానండి. లివింగ్ రూమ్ అయితే ఇంక ఈ వర్షాకాలం కాబట్టి మరకలు ఎక్కువగా అవుతాయి కాబట్టి 2 డేస్కి ఒకసారి మాప్ పెడతాను. నార్మల్గా అయితే 3-4 డేస్కి ఒకసారి మాప్ పెడతానండి అన్ని రూమ్స్. మనం ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. ఈ వర్షాకాలంలో దోమలు అవేమీ ఎక్కువగా రాకుండా నేనైతే ఒక లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను, డిఐవై లిక్విడ్. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. అంటే చాలామంది వాషింగ్ మిషన్స్ అవేమీ ఉండవు, బట్టలు ఎండేసిన తర్వాత వర్షాకాలంలో ఎండకపోతే ఇంకా మనం ఇంట్లోనే చిన్న దారంలా కట్టేసి ఒక తీగలా కట్టేసి అందులో బట్టలు ఆరేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే ఇల్లు మొత్తం ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికి నేను ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంట్లో దీపారాధన కంపల్సరీగా చేసుకుంటాను. ఇంట్లో దీపం పెట్టుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అన్నపూర్ణదేవి అంటే దేవుడు పాదాలు, తాబేలు, ఇవి 3 కూడా నాకు 150 రూపీస్కి అయితే వచ్చాయి. అంటే మనకి అమ్మవారు అయితే చాలా బరువుగా, ఏదైనా మనం ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే దేవుడివి బొటని వేలు కంటే చిన్నగా ఉండేటట్లు చూసుకోవాలి. అలా అయితేనే మనం ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి, నిత్య దీపారాధన ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో ఫోటోలు ఉంటేనే మంచిదని నా ఉద్దేశము. ఇంకా ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్కి అండ్ అలాగే లంచ్కి సరిపోయేటట్టు బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. నాకు బీరకాయ పచ్చడి అంతగా నేను తినను, బట్ ఏంటంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంకా తప్పదు, మనము ఏదైనా ఒకటి తిని అడ్జస్ట్ అవ్వాలి. బీరకాయ ముక్కలు కూడా కొన్నే ఉన్నాయని అయితే సరిపోదని నేను ఇక్కడ టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేస్తే కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను పచ్చడిలో ఒక్కోసారి టమాటా ముక్కలు అంటే ఇవనే కాదు, పలుకుల పచ్చడి ఏదైనా నేను వేరుశెనగ గుళ్ళు పచ్చడి చేస్తూ ఉంటాం కదా, వాటిలో కూడా టమాటా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను కదా, రోల్లో దంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. బట్ మనకి రోల్ అయితే అవైలబుల్గా లేవు. మనము మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా బాగా కలిపి తాలింపు వేసుకున్నామంటే మనకి బీరకాయ రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చెత్త అనేది మాకు చెత్త బకెట్ మొత్తం నిండిపోయింది. 2 డేస్కి ఒకసారి పడేస్తానండి. మాకు ఇక్కడ లిఫ్ట్లో అయితే నేను ఎప్పుడూ వీడియో తీయలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. నాకు అసలు అంతగా లిఫ్ట్ ఫోన్ కిందకి తీసుకువెళ్ళాలి అలాంటి ఉద్దేశమే లేదు. అక్కడ బ్లూ కలర్ టబ్ కనిపిస్తుంది కదా, అక్కడే చెత్త పడేయాలి. ఇదైతే మా పార్కింగ్ ఏరియా. బుల్లెట్ అనేది మాదే. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంతో తీసుకున్నారు ఈ బైక్ అయితే. ఇంకా గ్లామర్ అనేది తను డైలీ డ్యూటీకి వెళ్తారు. ఇదైతే మేము బయటకి ఏదైనా షాపింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బుల్లెట్ అనేది యూజ్ చేస్తాము. మేము 3rd ఫ్లోర్లో ఉంటాం కదా, మాదే లాస్ట్ ఫ్లోర్ అండి. నేను లిఫ్ట్లో వెళ్ళాలంటే కొంచెం నాకు భయము, స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.